At the outset, I wanted to thank all of the brothers and sisters, not only in Vizag and many other places, who watched even the live telecast of my father's funeral. మమ్మల్ని ఎంతో ప్రార్థనలో ఎత్తిపట్టుకొని మాకు సహాయం చేసినటువంటి దేవుని సేవకులకు, దేవుని బిడ్డలకు, అలాగే అనేక మంది ప్రార్థన చేసినటువంటి మా ప్రభువునందు ప్రియులకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు నేను ఈ సమయంలో చెప్పాలని ఆరంభంలో ఆశిస్తూ ఉన్నాను. ప్రియులారా, కొన్ని దినాలుగా మనం అంత్య దినముల గురించి చూస్తూ ఉన్నాం. నేను ఇప్పుడు ప్రార్థన చేసినట్లుగా అనేకసార్లు దేవుడు మాట్లాడుతున్నటువంటి ఈ విషయాలను చూస్తూ ఉంటే దేవుడు మనల్ని కలుసుకోవడానికి ఎంతో త్వరపడుతున్నట్టుగా నేను చూస్తూ ఉన్నాను. మన హృదయాల్లో ఆయన చోటు చేసుకోవడానికి ఎంతో త్వరపడుతున్నట్లుగా నేను గ్రహించుకుంటా ఉన్నాను. చూడండి, కీర్తనలు 71వ కీర్తన. ఇక్కడ ఒక మాట చూద్దాం. కీర్తనలు 71, 2వ అధ్యాయం, 2వ వచనం, 3వ వచనం. నేను నిత్యము చొచ్చునట్లు నాకు ఆశ్రయదుర్గముగా ఉండము, నా శైలము, నా దుర్గము నీవే. నీవు నన్ను రక్షింపనిశ్చయించి ఉన్నావు. ఈ ఆఖరి భాగంలో దేవుని వాక్యంలో మనం ఏం చూస్తున్నామో చూడండి. నీవు నన్ను రక్షింపనిశ్చయించి ఉన్నావు. నేను దానియేలయ్య గారి మెసేజెస్ మారు మనసు పొందినప్పటి నుంచి సహవాసంలో సాటర్డే ఫాస్టింగ్ ప్రేయర్లో వింటూ ఉన్నాను. ప్రియులారా, నేను కొత్తలో చాలా ఆసక్తితో ఈ మెసేజెస్ని వింటూ ఉండేవాడిని. ఎందుకంటే దానియేలయ్య గారి మెసేజెస్ ఇవన్నీ నన్ను చాలా గ్రిప్ చేస్తూ ఉండేవి. నా చుట్టుపక్కల పరిస్థితులు ఎంతో అధ్వానంగా ఉన్నా కానీ పరలోకం నుంచి మొన్న నేను దేవుని సేవకులైనటువంటి దానియేలయ్య గారు మెసేజ్లు వింటూ ఉంటే క్రొవ్వును మెదడును దొరికినట్లు, అంటే నాన్ వెజ్ తినే వాళ్ళకి అర్థమవుతుందిలేండి, అది నాకు అలా అనిపిస్తూ ఉండేది. ప్రియులారా, సో ఆ వారమంతా నేను చేసిన విషయాల గురించి, నా జీవితాన్ని గురించి దానియేలయ్య గారు నా ముందు లేకపోయినా కానీ దానియేలయ్య గారు నాతో మాట్లాడుతున్నట్టు ఉండేది. కాబట్టి అలాంటి ఒక మెసేజ్లో దానియేలయ్య గారు చెప్పడం నేను విన్నాను. ఇదట ఆయన ఫేవరెట్ సామట్. బహుశా 6వ వచనం, 17వ వచనం, 18వ వచనం చదివినప్పుడు దానియేలయ్య గారు బహుశా ఎంతో ఈ సామ్ని, ఈ కీర్తన్ని ఆయన ప్రేమించుంటారు. 6వ వచనంలో ఏమంది అంటే, గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవై ఉంటివి, తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడవు నీవే. అలాగే 17వ వచనంలో, దేవా బాల్యము నుండి నీవు నాకు బోధించుచు వచ్చితివి. ఇవన్నీ దానియేలయ్య గారి జీవితంలో ఎంతో బలమైనటువంటి సత్యములు. ఇంతవరకు నీ ఆశ్చర్యకార్యములు నేను తెలుపుచునే వచ్చి తిని. ఆయన 15, 16 టీనేజర్గా ఉండగానే విలేజెస్కి వెళ్ళి దేవుని వాక్యాన్ని చెప్తూ ఉండేవాళ్ళు. అలాగే హాస్టల్స్లో ఉండగానే యవనస్తుల దగ్గరికి వెళ్ళి దేవుని వాక్యం ఆయన చెప్తూ ఉండేవాళ్ళు. అలాగే 18వ వచనంలో, దేవా వచ్చు తరం వరకును నీ బాహుబలమును గూర్చియు, పుట్టబోవు వారికి అందరికీ నీ శౌర్యమును గూర్చియు నేను తెలియజెప్పునట్లు తల నెరిసి వృద్ధుడనై ఉండు వరకు నన్ను విడనాడకము. బహుశా ఈ వచనాలన్నీ చదువుతూ ఉంటే దానియేలయ్య గారి హృదయం ఎలాగో రివర్బరేట్ అయి ఉండేదో నేను కొంత ఇమాజిన్ చేయగలుగుతా ఉన్నాను. ప్రియులారా, వచ్చు తరం వరకు నీ బాహుబలమును గూర్చియు. దానియేలయ్య గారు మెడ్రాస్ వెళ్ళి ప్రార్థన ప్రారంభించి దేవుని సేవను ప్రారంభించినప్పుడు కొన్ని సంవత్సరాల వరకు, 10 సంవత్సరాల వరకు ఏమి ఉద్యమం కానీ ఏమి ఆశ్చర్య కార్యాలు కానీ జరగలేదు. కానీ ఆయన తన పిలుపుని గురించిన నిశ్చయితను బట్టి ప్రార్థన చేస్తూ ఉంటే తన పిల్లలు పెద్దవాళ్ళు అయినారు. జో గారు కాలేజీలోకి వెళ్ళగానే ఆ కాలేజీలో దైవ సంబంధమైనటువంటి ఉజ్జీవ జ్వాల మొదలైంది. ప్రియులారా, దేవా వచ్చుతరం వరకు నీ బాహుబలమును గూర్చియు, పుట్టబోవు వారికి నీ శౌర్యమును గూర్చియు.
ఆయన తన తరం వారితో, తన తర్వాత తరం వారితో ఎలాగో రిలేట్ చేసుకున్నాడో, అలాగే జో గారు దాదాపుగా 3 తరములతో ఎలాగో తను తాను రిలేట్ చేసుకోగలిగినాడో, ఈ విషయాలన్నీ నేను చూస్తే ప్రియులారా, ధ్యానిస్తే చాలా హృదయానికి మహిమాకరమైనటువంటి సంతోషం నాకు కలుగుతూ ఉంటుంది. అయితే చూడండి ప్రియులారా, నేను ఈ దినం మనం నీవు నన్ను రక్షింప నిశ్చయించి ఉన్నావు, 3వ వచనం ఆఖరి భాగంలో నీవు నన్ను రక్షింప నిశ్చయించి ఉన్నావు. దానియేలు గారు వాళ్ళ బంధువుల యొక్క పిల్లల గురించి ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళట. ఒకసారి ఎవరి దగ్గరకు వెళ్తే వాళ్ళ బంధువులు పిల్లలు యవనస్తులైనటువంటి వాళ్ళ గురించి ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు మాట్లాడినారట ఆయనతో, దానియేలు నీ ప్రార్థనలు విని ఇన్నాళ్ళు నేను ఈ పిల్లల్ని కాపాడుతూ ఉన్నాను, కానీ ఇప్పుడు వాళ్ళు నాకు ప్రార్థన చేయటం నేర్చుకోవాలి అని అన్నారట. చూసారా ప్రియులారా, ఎంత గొప్ప సత్యమో. నిజమే, పిల్లలుగా ఉన్నప్పుడు మనకున్నటువంటి ఏజ్ ఆఫ్ అకౌంటబిలిటీని బట్టి, మన తల్లిదండ్రుల యొక్క ప్రార్థనలు బట్టి దేవుడు మనల్ని కాపాడుతూ ఉంటాడు. దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానాలను బట్టి ఆయన కృపలో వాళ్ళ తల్లిదండ్రుల ప్రార్థన విని కాపాడుతూ ఉంటాడు. కానీ యవనస్తులుగా తిరిగి ఎదిగినప్పుడు దేవుడు వాళ్ళని ప్రార్థన చేయాలని ఆశిస్తూ ఉంటాడు. ప్రియులరా, నీవు నన్ను రక్షింప నిశ్చయించి ఉన్నావు. ఎస్, యవనస్తులుగా దేవుడు మనల్ని తప్పకుండా రక్షించడానికి దేవుడు చూస్తూ ఉన్నాడు. ఈ అంత్యదినంలో ఇంకా ఆతురపడుతూ చూస్తున్నాడని నేను చెప్పగలను. ప్రియులరా, నా యొక్క రక్షణ గురించిన విషయము ఎల్లప్పుడూ దేవుని కళ్ళ ముందు ఉంటుంది. ప్రియులరా, అది మనం దేవుని వాక్యంలో చూడగలం. ఇంతకుముందు మనం చూసాం కూడా. చూడండి, నీ యొక్క ప్రాకారములు ఎల్లప్పుడూ నా ఎదుట నా కన్నుల ఎదుట ఉన్నవి అని దేవుని వాక్యంలో ఉంటుంది. చూడండి ప్రియులారా, 49 యెషయా 49 16వ వచనం, చూడుము నా అరచేతుల మీద నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి. ఏమంటున్నాడు దేవుడు? నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నది అంటే దాని అర్థం ఏంటి? మీ ప్రహరీ పడిపోతుందంటే ఇది ఎప్పుడు పడిపోతుందో సరిగ్గా కట్టించలేదు, ఈ అయ్యగారికి ఒకసారి చెప్పాలనుకుంటున్నాడా? నో, నీ ప్రాకారములు అంటే ఏంటంటే అది వాక్యంతో మనం పోల్చి చూస్తే తెలుస్తుంది. ప్రియులరా, ప్రాకారములు అంటే మనం దాని మీనింగ్ ఇక్కడే చూడగలం. యెషయా 60వ అధ్యాయం 18వ వచనం, యెషయా 60వ అధ్యాయము 18వ వచనంలో మనం చూడగలము, రక్షణయే నీకు ప్రాకారములనియు. చూసారా? ఇప్పుడు చూద్దాం, ప్రాకారములు అంటే మనకు అర్థం తెలిసింది. ఇప్పుడు ఈ వచనాన్ని చదువుదాం. చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నది. అంటే దేవుడు ఏమంటున్నాడు? నీ రక్షణ ఎల్లప్పుడూ నా కళ్ళ ముందు ఉందయ్యా. ఎల్లప్పుడూ కళ్ళ ముందు ఉండాలని ఏం చేశాడు దేవుడు? చూడుము నిన్ను నా అరచేతుల్లో చెక్కుకున్నానయ్యా. అరచేతుల్లో చెక్కుంటే ఎప్పుడు కనపడతా ఉంటుంది. అందుకే అదే కదా అరచేతుల్లో. ఈ వాచ్ ఇక్కడ ఎందుకు పెట్టుకున్నాం? అరచేయి దగ్గర ఎప్పుడూ కనపడాలని. ఇక్కడ కట్టుకోవచ్చు కదా. ఇక్కడ ఎందుకు కట్టుకున్నామంటే ఎప్పుడూ కనపడాలని. కొంతమంది ప్రేమించిన వాళ్ళని వాళ్ళ పేర్లు ఇక్కడ రాసుకుంటారు. రాధా చేతి మీద రాసుకున్నాడంట. రాసుకున్న తర్వాత ఏమైంది? పెళ్లి చేసుకున్న తర్వాత పెద్ద రోదా, ఉండలేడు, వదిలించుకోలేడు, పెళ్లి చేసుకున్నాడు కదా. సో అరచేతుల మీద రాసుకున్నాడు ఆయన. చాలామంది పచ్చబొట్టు పొడిపించుకుంటూ ఉంటారు. అలాగే దేవుడు శిలువ మీద పచ్చబొట్టు పొడిపించుకున్నాడు. రక్తపు మార్కులను వేయించుకున్నాడు. నీ కోసం నా కోసం ఆయన చేతుల మీద గాయాలు వేసుకున్నాడు. ఎందుకో తెలుసా? నీ రక్షణ ఎల్లప్పుడూ, ఏమని చదివాం? నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి. అంటే దాని అర్థం నీ రక్షణ ఎల్లప్పుడూ, నీ రక్షణ గురించే నేను ఆలోచిస్తున్నానయ్యా అని ప్రతి యవనస్తులకి దేవుడు చెప్పాలని ఆశిస్తున్నాడు. ప్రియులారా, చూడండి, నీవు నన్ను రక్షింప నిశ్చయించి ఉన్నావు. గాడ్ బీ ఫ్రెండ్స్ యాజ్ మై డియర్ పీపుల్, యాజ్ యంగ్ పీపుల్. యవనస్తులుగా దేవుడు మనతో స్నేహించాలని చూస్తూ ఉంటాడు. నేను పోయినసారి ఇక్కడ మాట్లాడినప్పుడు ఐ థింక్ ఐ హ్యావ్ బిఫోర్ దట్ రాజమండ్రి సర్వీస్ ఫ్రెండ్షిప్ డే గురించి మాట్లాడాం. ఏమని చూసాం? ఆయన పాపులకు స్నేహితుడు.
నీవు పాపివైనా నీతో స్నేహించి నీ జీవితాన్ని మార్చాలని దేవుడు చూస్తూ ఉంటాడు. నీవు నన్ను రక్షింప నిశ్చయించి ఉన్నావు. చూడండి ప్రియులారా, దేవుడు మనల్ని రక్షించడానికి ఎన్నో ప్రయాసలు పడుతూ ఉన్నాడు. మనకి వాక్యం అందనటువంటి ఈ పరిస్థితుల్లో కూడా చూడండి, ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్, ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్, ఇట్స్ నాట్ ఎ మ్యాన్ మేడ్ థింగ్ ఆర్ మ్యాన్స్ మ్యానుఫ్యాక్చర్. ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్, నంబర్ ఆఫ్ పీపుల్, అనేక మంది సింక్రొనైజ్గా సిస్టమేటిక్గా ఈ టీవీ రిలే, ఈ వెబ్ రిలే, యూట్యూబ్, జూమ్ మీటింగ్, ఈ మ్యూజిక్, ఇవన్నీ కూడా మీ గేట్ల దగ్గరికి, మీ హృదయాల దగ్గరికి పంపిస్తుంది ఎవరు? నాట్ వీ మై డియర్ పీపుల్, ఇట్స్ గాడ్, ఇట్స్ జీసస్, ఇట్స్ జీసస్. ఎందుకంటే ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి. చూడండి ప్రియులారా, బైబిల్లో ఒక మాట ఉంది, ఏంటో తెలుసా? రోమా 11:22 కన్సిడర్ ద గుడ్నెస్ అండ్ సివియారిటీ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మంచితనమును ఆయన కాఠిన్యమును కూడా చూడాలని ఉంది. వీ మస్ట్ కన్సిడర్ ద గుడ్నెస్ అండ్ సివియారిటీ ఆఫ్ గాడ్, బైబిల్ సేస్. రోమా 11:22. కాబట్టి దేవుని అనుగ్రహమును కాఠిన్యమును రెంటిని కూడా మనం చూడాలి ప్రియులారా. చూడండి ప్రియులారా, టుడే, పోయినసారి మనం దేవునితో యొక్క స్నేహాన్ని గురించి మాట్లాడాను. దిస్ సండే ఐ వాంటెడ్ టు స్పీక్ ఆఫ్ దేవునితో వైరం. దేవునితో కూడా వైరం కూడా ఉంటుంది ప్రియులారా. ఎప్పుడు ఉంటుంది, ఎలా ఉంటుంది, ఈరోజు మనం చూద్దాం. ఇఫ్ ఐఎమ్ నాట్ టెల్లింగ్ దట్, ఐ వుడ్ బి ఎ ఫాల్స్ ప్రాఫిట్. నేను ఆ విషయాన్ని కనుక మీకు చెప్పపోతే నేను ఒక అబద్ధ ప్రవక్తని ప్రియులారా. God's truth is not in single verse. It is written, Satan said. It is also written, Jesus said. దేవుని యొక్క సత్యాలు రెండిట్లోనూ ఉంటాయి ప్రియులారా. నిన్న ఉదయం నా కుమారుడు దేవుని వాక్యాన్ని చదివినాడు. చదివి ఏమని చెప్తున్నాడంటే నా దగ్గరికి వచ్చి, డాడీ, నీ యొక్క తల్లిదండ్రులను ద్వేషించకుంటే నీవు నాకు శిష్యుడు కావన్నాడు కదా, ఎందుకని రాశాడు దేవుడు అలా అన్నాడు. నీ తల్లిదండ్రులను ద్వేషించకుంటే. దెన్ ఐ సెడ్, దేవుడే పాత నిబంధనలు ఏం చేశాడు? నీ తల్లిదండ్రులను సన్మానించాలి అని చెప్పాడు. చూసారా? కానీ ఇంకొక చోట ఏం చెప్పాడు దేవుడు? నీవు నీ యొక్క భార్యను, పిల్లలను, నీ యొక్క ఆస్తుని, నీ యొక్క బిడ్డలను, నీ యొక్క స్నేహితులను అన్నిటినీ కూడా ద్వేషించకుంటే. అంటే ఇన్ కంపారిజన్. చూడండి, స్క్రిప్చర్తో మనం కంపేర్ చేస్తే మనకు తెలుస్తుంది ప్రియులారా. లూకాసు వార్త చదివి నా దగ్గరికి వచ్చినప్పుడు నేను వెళ్ళి, నీవు వెదకాలని, నీవు వెళ్ళి మత్తయి సువార్త 10వ చదువు, ఏమని ఉందో అని చెప్పాను. చూడండి, అక్కడ ఏమని ఉంది? నీ యొక్క తల్లిని కానీ నీ తండ్రిని కానీ నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు అని ఉంటుంది. చూడండి, మత్తయి సువార్త 10వ తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాదు. ఇది లూకాసు వార్తలో ఉండదు. ఎందుకు ఉండదంటే, బైబిల్ ఈజ్ నాట్ రిటన్ ఫర్ అగైన్ అండ్ అగైన్. ఐ టెల్ దిస్, మరలా నేను ఈ విషయాన్ని చెప్తాను. బైబిల్ ఈజ్ నాట్ ఫర్ లేజీ పీపుల్. లూకాసు వార్తలో ఎందుకు ఇలాగూ నీ తల్లిదండ్రులను ద్వేషించకుండా నాకు పాత్రుడు కాదంటే, దాని యొక్క పూర్తి మీనింగ్ తెలుసుకోవాలంటే మత్తయి సువార్త 10వ చదవాలి. అందుకనే దేవుడు 4 సువార్తలను పెట్టాడు. నీ తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. చూడండి ప్రియులరా, దేవుడు ఎందుకు అలాగూ పెట్టాడో చూడండి. ఒకసారి మా తండ్రి, చాలా చిన్నగా ఉన్నాను నేను అప్పుడు, 1వ తరగతో 2వ తరగతో చదువుతూ ఉన్నాను మెడ్రాస్లో, నాకు బాగా గుర్తు. మా నాయన్ని ఎవరో వచ్చి ఏదో విషయం బట్టి పొగుడుతూ ఉన్నారు. పొగుడుతూ ఉంటే నేను పక్కనే ఉండి నేనేమన్నానంటే, మా నాయన ఒకసారి ఒక ఆయనకి 5 రూపాయలు ఇచ్చాడు, మీకు తెలుసా అంటున్నాను. ఇట్ వాజ్ అ లై. ఏంటి ఆ రోజుల్లో ఆఫ్కోర్స్ 5 రూపాయలు అంటే దాదాపుగా మనిషి శాలరీ ఉండేది. బట్ ఐ వాజ్ టెల్లింగ్ అ లై. బట్ మై ఫాదర్ డిడ్ నాట్ సే ఎనీథింగ్. మై ఫాదర్ డిడ్, వై ఆర్ యూ టెల్లింగ్ అ లై? హీ డిడ్ నాట్ సే. బట్ మై మదర్ హ్యాడ్ సమ్ ఫియర్ ఆఫ్ గాడ్. వన్స్ ఐ వెంట్ టు ఎ షాప్. ఒక షాప్కి వెళ్ళి అక్కడ ఆకుకూరలు అన్నీ అక్కడ పెట్టి ఉన్నాయి. ఆ ఆకుకూరలని నేనేం చేస్తున్నాను, కొబ్బరి ఏదో కొనడానికి వెళ్ళాను. కొని ఆ ఆకుకూరని ఇలా 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 కొత్తిమీరని పక్కకంటా ఉన్నాను. అని 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 దాన్ని నా కాలుకి వేళ్ళతో పట్టుకొని ఇలా తీసుకొని చేత్తో పట్టుకొని
కావాల్సింది కొనుక్కొని ఇంటికి వచ్చాను. ఇంటికి రాగానే మా మదర్కి చెప్తా ఉన్నాను నేను, మమ్మీ ఇదిగో నేను నీ కాలుతోనే ఇలా 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 జరిపేసి ఇదిగో ఈ కొబ్బరిని తీసుకొచ్చాను. మెడ్రాస్లోనే నేను 1-2 తరగతులు మెడ్రాస్లో చదివాను. చూపించగలే మా అమ్మ ఏంటంటే, యూ వుడ్ నెవర్ డూ దిస్ అగైన్, దిస్ ఈజ్ స్టీలింగ్. డూ యూ సీ మై డియర్ పీపుల్? But to all of these people, to my mother, to my father, to me, who is a thief, who is a wretched person in the sight of God, God gave His light during the course of time. As we were able to listen to Him, మేము ఆయన మాటలు వినుకొలది, ఆయనకు విధేయత చూపించగలది. దేవుడు మాకు ఆయన యొక్క వెలుగునిచ్చాడు ప్రియులారా. చూడండి ప్రియులారా, దేవుడు ఎంత కృప కలిగిన వాడు. ఏమని చదివాం మనం ఇక్కడ? నీవు నన్ను రక్షింపనిశ్చయించి ఉన్నావు, నీవు నన్ను రక్షింపనిశ్చయించున్నావు. చూడండి ప్రియులారా, మనకి దేవుడు ఎన్నో అవకాశాలు ఇస్తూ ఉంటాడు. మనం చాలాసార్లు పెడచేవి పెడతా ఉంటాం. కానీ దేవునికి కూడా ఒక సమయం ఉంటుంది ప్రియులారా. దాన్ని మనం బైబిల్లో చూడగలం. చూడండి, ఆదికాండం, జెనిసిస్ ఆదికాండం 15వ అధ్యాయము, ఆదికాండం 15వ అధ్యాయం 16వ వచనం. ఆదికాండం 15వ అధ్యాయము 16వ వచనం. నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయేదవు, మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడదువు. లిసన్ టు దిస్, వాట్ ఈస్ రిటన్. ఇక్కడ ఏం రాయబడిందో చూడండి. అమోరీయుల అక్రమము ఇంకనూ సంపూర్ణము కాలేదు గనుక నీ 4వ తరం వారు ఇక్కడికి మరలా వచ్చేది. ఏమంటున్నాడు దేవుడు? అమోరీయుల అక్రమము ఇంకనూ సంపూర్ణము కాలేదు. వాట్ యు మీన్? ఇంకా పాపం చేయాలని దేవుడు అనుకుంటున్నాడా? నో, గాడ్ నెవర్ కండోల్ ఎనీ సిన్ at any day, any time. God's will is never that we must sin again. కానీ దేవుడు ఈ మాట ఎందుకు అంటున్నాడు? అమోరీయుల పాపము ఇంకనూ సంపూర్ణము కాలేదు. అంటే God has also got some limit. God has also got some tolerance. ఆయన పాపాన్ని వీక్షించడానికి లేకపోతే దాన్ని భరించడానికి కూడా ఆయనకి ఒక లిమిట్ ఉంది. దాని తర్వాత God will say that it is a time for judgment. God will say that. I'm not telling all of these things by the sake of being harsh. మీతో నేనేదో హార్ష్గా కొన్ని మాటలు చెప్పాలని నేను చెప్పలేదు మై డియర్ పీపుల్. బట్ ద బైబుల్ సేస్, మీతో ఏదో కఠినంగా ఉండాలని నేను ఆ విషయాలు చెప్పట్లేదు. కానీ బైబుల్ సేస్, కన్సిడర్ ద గుడ్నెస్ అండ్ సివియారిటీ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఏమన్నదే తెలుగులో ఏమనుంది? ఆయన యొక్క మంచితనమును ఆయన యొక్క కాఠిన్యమును కూడా పరీక్షించి చూడి అని ఉంది. ఇదేనో మనం ఆ విషయాన్ని చూస్తున్నాం ప్రియులారా. పోయినసారి మనం ఎలాగో ఆయన పాపులకు స్నేహితుడో, ఎలాగో మనల్ని స్నేహం చేస్తాడో అని చూసిన విధంగా ఈరోజు మనం ఆయన ఎలాగో కఠినంగా ఉంటాడో పాపం విషయమే దాన్ని చూస్తున్నాం. ఇంకో చోట కూడా మనం దాన్ని చూస్తాం. చూడండి, అదే ఆదికాండం 18వ అధ్యాయం 21వ వచనం. 18వ అధ్యాయం 21వ వచనం. ఆదికాండము 18వ అధ్యాయము 21వ వచనము. నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో నేను చూసేదను. చూసారా ఏం చూస్తున్నాం ప్రియులారా? మనం అక్కడ అమోరీయుల గురించి చూసాం. ఇక్కడ ఎవరు చూస్తున్నాం? సొదొమ గురించి చూస్తున్నాం. వాళ్ళంతా కూడా పాపంలో భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోయినటువంటి ప్రజలు. అమోరీయుల పాపం ఇంకా సంపూర్ణము కాలేదు అన్నాడు. ఇక్కడేమన్నాడు దేవుడు? నేను దిగిపోయి నా యొద్దకు వచ్చి ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూసేదను. ఆ మొర చొప్పున, ఆ మొర ఎవరి దగ్గరికి వచ్చింది? దేవుని దగ్గరికి వచ్చింది. ఈ మాట ఎవరు చెప్తున్నారు? దేవుడు చెప్తున్నాడు. ఎలా తెలుస్తుంది మనకి? 18వ అధ్యాయం 1వ వచనం కనుక చూస్తే, మరియు మమ్రే దగ్గరకు సింధూర వనంలో అబ్రహాము ఎండవేళ గుడారం ద్వారం అందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూసినప్పుడు 3 మనుషులు వచ్చెను. ఆ 3 మనుషుల్లో ఒక ఆయన ఏమంటున్నాడు? నాకు మొరపెట్టారయ్యారని అంటున్నాడు. ఎవరికి? మనుషులకి ఎవరైనా మొరపెడతారా? నో, ఇట్స్ గాడ్. మరి ఆయన దేవుడైతే ఈ మాట ఎందుకు అంటున్నాడు? నేను దిగిపోయి చేసారో లేదో చూస్తాను అంటే ఆయన కనపడలేదా పరలోకం నుంచి? నో, ఆయన పరలోకంలో ఉంటే అన్నీ కనపడుతుంది. మనుషుల్ని కలుసుకోవటానికని, మనుషుల యొక్క ఉద్ధరించడానికని దేవుడే
మనిషి రూపం దాల్చి వచ్చాడు కాబట్టి ఆయనకి లిమిటేషన్స్ ఉన్నాయి. అక్కడ దగ్గరికి వెళ్ళి చూసే వరకు ఆయనకి తెలియదు. అందుకనే అక్కడ ఆ మాట మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళు ఇలాగ చేశారో లేదో నేను వెళ్ళి చూడ, ఎందుకంటే బహుశా నేను అనుకోవటం దేవుడు ఒక శరీరధారి రూపంలో అక్కడికి వచ్చి ఉంటాడు. అందుకని ఆయనకి ఆత్మరూపంలో లేడు కాబట్టి లిమిటేషన్స్ ఉన్నాయి. వాళ్ళు ఇలాగ చేశారో లేదో చూస్తాను. యేసుక్రీస్తు ప్రభువు కూడా ఆయన దేవుడైనా కానీ శరీరధారిగా ఉన్నప్పుడు అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ ఫలములు ఉన్నాయో, ఆకులు మాత్రం దూరంగా కనపడుతుంది. ఇవి చెట్టు చూడండి, ఆకులు కనపడుతుంది. ఆకులు ఫలములు ఉన్నాయో లేదో మనకు కనపడుతుందా? లేదు. సో అలాగే దేవుడు మనకులాగానే శరీరధారిగా ఉన్నాడు కాబట్టి అక్కడ ఫలములు ఉన్నాయో లేవో అని చూడటానికి వెళ్ళాడట. కాబట్టి ఈ మాట చెప్తుంది దేవుడు, నేను దిగిపోయి నా యొద్దకు వచ్చి ఆమర చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో నేను చూస్తానన్నాడు. 19వ అధ్యాయం 1వ వచనం కనుక చూస్తే, ఆ సాయంకాలమున ఆ ఇద్దరు దేవదూతలు, చూడండి దేవుడు వెళ్ళలేదు. గాడ్ డిడ్ నాట్ ఫీల్ కంఫర్టబుల్ విత్ లాట్ అండ్ హిజ్ అఫైర్స్ ఆఫ్ లైఫ్. అబ్రహాం కూడా బలహీనుడే, కానీ దేవుణ్ణి వెదికేవాడు. అబ్రహాం దేవుణ్ణి వెతుకుతూ ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాడు. దేవుడు ఇద్దరు దూతలను తీసుకొని అబ్రహాం దగ్గరికి వెళ్ళాడు. కానీ గాడ్ డిడ్ నాట్ ఫీల్ కంఫర్టబుల్ టు గో టు ద హౌస్ ఆఫ్ లాట్. దేవుడు లోతు యొక్క ఇంటికి వెళ్ళటానికి ఆయనకి మనసు అంగీకరించలేదు. మీరు వెళ్ళరండి అయ్యా అన్నాడు. నేను చూడాల్సింది ఏదో చూశాను, మీరు వెళ్ళరండి అన్నాడు. చూడండి ప్రియులారా, వాట్ డస్ ఇట్ టీచ్? గాడ్ కెనాట్ సీ సిన్. God cannot tolerate sin. That's what it teaches us when we read these things. హబక్కూకు గ్రంథము చూడండి. హబక్కూకులో ఇంకో మాట చూస్తాం మనం ఇక్కడ. హబక్కూకు, యెహెజ్కేలు, దానియేలు, హోషేయ, యోవేలు, ఆమోసు, హబక్కూక్. మీరు బైబిల్కి 1 కిలో ఉమ్ము రాశారని నేను చెప్తున్నా. ఆమోస్, ఓబద్యా, యోనా, మీకా, నాహూం, హబక్కూక్. హబక్కూకు ఇక్కడ మనం ఏం చూస్తున్నాం చూడండి. హబక్కూకు 1వ అధ్యాయము 13వ వచనం, నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైనది కదా. చూసారా, దేవుని యొక్క కనుదృష్టి ఎలాంటిదట? దుష్టత్వాన్ని చూడలేనంతటువంటి నిష్కలంకమైనది. అందుకనే దేవుడు అక్కడికి వెళ్ళలేదు. దేవుడు అబ్రహాం దగ్గరికి వచ్చాడు. అబ్రహాం పాపం లేనివాడా? కాదు. ఆయన కూడా ఎన్నో బలహీనతలు, ఎన్నో అబద్ధాలు అన్నీ ఉన్నాయి. కానీ ఆయన దేవుణ్ణి వెతుకుతూ ఉన్నాడు, నేర్చుకుంటా ఉన్నాడు. అందుకనే నేను అనుకుంటాను, దేవుడు దానియేలయ్య గారికి ఆ దినం చెప్పాడు, దానియేలు, ఈ పిల్లల కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నేను ఇన్నాళ్ళు కాపాడుతూ ఉన్నాను, కానీ ఇప్పుడు వాళ్ళు నన్ను వెతకాలయ్యా, ఇప్పుడు వాళ్ళు ప్రార్థన చేయాలయ్యా. మీరు ఇర్మియా 29వ అధ్యాయంలో కూడా అవన్నీ మనం చూడటానికి సమయం లేదు. ఇర్మియా 29వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం, నీవు ప్రార్థన చేయించు వచ్చేమీ, నీ గురించిన యోచనలు నాకు తెలియను, అవి నీకు గొప్ప నిరీక్షణ ఇచ్చేటువంటి యోచనలు, కానీ నీవు మొరపెట్టుచూ వచ్చువేమి, ప్రార్థన చేయించు వచ్చువేమి, అప్పుడు నేను నీ మొర వింటాను, అప్పుడు నేను నిన్ను రక్షిస్తాను. ఎస్ మై డియర్ పీపుల్, వీ మస్ట్ సీక్ ద లార్డ్ ఇన్ దీస్ ఎండ్ డేస్. నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైనది. అందుకని ఏమవుతుంది, నేను ఈ మధ్య ఈ హబక్కూకు గ్రంథం ఉదయాన్నే ఇలాగ తీసి చదువుతూ ఉంటే నేను ఈ విషయాన్ని చూసిన తర్వాత ఇంకో విషయాన్ని చూసినాను. 3వ అధ్యాయం, అదే హబక్కూకు 771వ పేజీలో 3వ అధ్యాయము 5వ వచనం ఏమనుందో చూడండి. ఆయనకు ముందుగా ఏమంటున్నాయట? ఆయనకు ముందుగా తెగుళ్ళు నడుచుచున్నవి. చూసారా ప్రియులారా ఏమనుందో? ఆయనకు ముందుగా తెగుళ్ళు నడుచుచున్నవి, ఆయన పాదముల వెంట అగ్ని మెరుపులు వచ్చుచున్నవి. మీరు ఇంగ్లీష్లో దీన్ని చదవండి. కింగ్ జేమ్స్ వర్షన్లో మీరు చదివారంటే ఆయన పాదముల ఎదుట అగ్ని మెరుపులని ఉండదు. ఆయనకు ముందు ఏమవుతుందంటే ఫీవర్ అని ఉంటుంది, జ్వరం. ఆయనకు ముందుగా తెగుళ్ళు వెళ్ళుచున్నవి, తెగుళ్ళు నడుచుచున్నవి. బిఫోర్ హిమ్ గోస్ పెస్టిలెన్స్, ప్లేగ్స్ కమ్స్ ఆఫ్టర్ హిమ్. NASBలో ఉంటుంది ఇది. అలాగే NKJVలో చూస్తే ఫీవర్ ఫాలోడ్ అని ఉంటుంది. ఫీవర్. చూడండి ప్రియులారా, యేసు ప్రభువు యొక్క రాకడ సమీపంగా ఉంది. ఆయన రాబోతున్నాడు. ఆయన రాబోయే ముందు ఏమొస్తాయో మనం గత కొన్ని వారాలుగా చూస్తూ ఉన్నాం. ఆఖరి దినముల్లో
మనుషులు ధైర్యము చెడి భూమి మీద రాబోయే గురించి తెగుళ్ళ గురించి ధైర్యము చెడిన వారై తలలెత్తడానికి భయపడతా ఉంటారు. చూడండి ప్రియులరా, ఆయనకు ముందు ఏమని వెళ్తాయి? తెగుళ్ళు వెళ్తాయి, జ్వరములు వెళ్తాయి. దట్స్ వాట్ వీఆర్ సీయింగ్ ఆల్ అరౌండ్ అస్. అదే మనం ఈ దినాల్లో చూస్తున్నాం ప్రియులరా. వాట్ డస్ దట్ ఇండికేట్స్? హీ ఈస్ గోయింగ్ టు కమ్. ఆయన రాబోతున్నాడు ప్రియులరా. ఎందుకు రాబోతున్నాడు? ఎలా రాబోతున్నాడు? గొర్రె పిల్ల వలె రాబోతున్నాడా? నో, ఈజ్ గోయింగ్ టు కమ్ యాజ్ ఎ లయన్. ఆయన ఈసారి గొర్రె పిల్లలాగా రావట్లేదు ప్రియులరా, సింహము వలె రాబోతున్నాడు. ఎలా రాబోతున్నాడు? మేంజర్లోకి రాబోతున్నాడా? ఎంతో దయనీయమైనటువంటి ఆ యొక్క గేదెలు ఉండేటువంటి పశువుల తొట్టిలోనికి రాబోతున్నాడా? నో, he is going to come as a king of kings, the lord of lords, to judge this world. ఎందుకు రాబోతున్నాడు? పేతురు ఎదుట నిలబడటానికా? తలంచుకొని నిలబడటానికి రాబోతున్నాడా? నో. పిలాతు ఎదుట ఎందుకు నిలబడ్డాడంటే నీవు నేను పాపం చేశాము కాబట్టి ఆయన నిలబడ్డాడు. బట్ నౌ he is not going to come to stand before any powerful leader of this world. ఆన్ ద కాంట్రరీ, దానికి వ్యతిరేకంగా ఈ దేశంలో ఏ గొప్ప అధికారి దగ్గరికైనా, ఏ గొప్ప రూలర్ దగ్గరికైనా నిలబడడానికి ఆయన రావడం లేదు. ఆయన ఎందుకు వస్తున్నాడంటే ఈ లోకానికి, లోకాధికారులకి తీర్పు తీర్చడానికి రాబోతున్నాడు ప్రియులారా. ఎవ్రీ సింగిల్ పర్సన్ విల్ బౌ డౌన్ బిఫోర్ హిమ్. ఆయన మేఘారూఢుడై మహిమలో ఈ లోకానికి తీర్పు తీర్చడానికి రాబోతున్నప్పుడు గుండెలు చెదురుతాయి ప్రియులారా. గుండెలు చెదరబోతూ ఉన్నాయి. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు గొర్రెపిల్ల యొక్క రక్తంలో కడగబడకుండా ఉంటారో వారి గుండెలు చెదురుతాయి ప్రియులారా, గుండెలు చెదురుతాయి. చూడండి, మనం పాటలు పాడతాం, గుండె చెదిరిన వారిని బాగు చేయువాడు ఆయనే, వారి గాయములను కట్టువాడు ఆయనే. కొంతమంది సిక్ బెడ్లో దేవుడు గాయములని కడతాడట. ఎందుకు కడతాడు? ఆయన ఉమిలో స్వస్థత ఉంది, ఆయన తలుచుకుంటే స్వస్థత ఉంది. ఉమ్మేస్తే స్వస్థత వచ్చిందయ్యా, ఉమ్మేస్తే మట్టిలో వేస్తే స్వస్థత, అంత శక్తి ఉంది ఆయనకి. ఎందుకు కడతాడంటే గాయములు కట్టడం ఏంటి? ఆయన పక్కన కూర్చొని కట్లు కట్టడం ఏంటి? ఆయన ఏమైనా నర్సా, డాక్టరా? ఆయన ఉమిలో స్వస్థత ఉంది, ఆయన మాటలో స్వస్థత ఉంది, ఆయన జ్ఞాపకం చేసుకుంటే స్వస్థత ఉంది. నువ్వు వెళ్ళయ్యా స్వస్థపడ్డాడు అంటే ఆ స్వస్థత వచ్చింది. ఆయన ఏం చేయలేదు. మాట అంటే స్వస్థ ఉంది ప్రియులారా. కానీ గాయములు కడతాడంటే ఎందుకు కడతాడు తెలుసా? మన హృదయంలో ఉన్న భ్రష్టత్వాన్ని తీసివేయడానికి, మన హృదయంలో ఉన్న పాపం ఎంతో మైల పోవడానికయ్యా. చాలాసార్లు దేవుడు మన పక్కన మనల్ని బెడ్ మీద తీసుకెళ్ళి కూర్చోబెట్టి మాట్లాడాల్సి వస్తుంది. అయ్యా ఇది సరి అయింది కాదు, నువ్వు చేసింది ఇది సరి అయింది కాదు, ఇది మంచిది కాదయ్యా, ఏం పని చేస్తున్నావు నువ్వు? ఏం చేస్తున్నాడు ఆయన? మన గాయములు కడుతున్నాడు. ఎలా కడుతున్నాడు? పాప రోగాన్ని ముందు బాగు చేసి ఆ పాప రోగం ద్వారా మన శరీరాల్లోనికి వచ్చినటువంటి గాయములను ఎవరు తీసుకొచ్చారో? దేవుడే తీసుకొచ్చాడు. మా నాయనకు కూడా దేవుడు అలా గాయాలు చేశాడు. ఎందుకంటే ఆయన మా నాయనను బహుగా ప్రేమించేవాడు కాబట్టి. ఆ విషయమే ఒకసారి నా దగ్గర ఉన్న దినాల్లో మా నాయనకి చెప్పాను. ఆయన ఆర్మీలో ఉండగా సెంచూరియన్ మార్క్ 3 అనేటువంటి పెద్ద ఫిరంగిలో కూర్చొని, ఆ ట్యాంక్లో కూర్చొని వైర్లెస్ ఆపరేట్ చేసేటువంటి వాడు మా ఫాదర్. ఆ ట్యాంక్ని ఫైర్ చేసేటప్పుడు, యవనస్తులు కదా చెప్పినప్పుడు వినం కదా, ట్యాంక్ని ఫైర్ చేసేటప్పుడు చెవులో కాటన్ పెట్టుకోవాలి. కాటన్ పెట్టుకోకపోతే ఆ శబ్దానికి చెవులు పగిలిపోతాయి. సో వీళ్ళు యవనస్తులు కాబట్టి మనకేం కాదులే అని చెవులు కాటన్ పెట్టుకోలేదు. ఆ ఫిరంగి పేల్చంగానే చెవులో ఉన్నటువంటి ఎముక, ఆ తెర, అది డ్రమ్ పగిలిపోయి చెవులంటే రక్తం వచ్చింది. ఒక చెవు మా ఫాదర్కి సరిగ్గా వినపడదు. నా దగ్గర ఉన్నప్పుడు నేను ఈ విషయాలు దేవుడు నాకు ఆయనకి చెప్పడానికి సహాయం చేశాడు ప్రియులరా. కానీ పాపం ఆయన చిన్నప్పుడు 11 సంవత్సరాల వయసు నుంచి వాళ్ళ తల్లిదండ్రులే వాళ్ళకి తాగటం, సిగరెట్లు తాగటం నేర్పిన వాళ్ళు. వాళ్ళ ఊరిలో పాస్టర్లు ఎలా వాళ్ళనంటే
ఎక్కువసేపు చెబుతూ ఉంటే 2 గంటలు అయిపోతుంటే తొందరగా కానీరా మ్యాట్నీ టైం అవుతుంది అని చెప్పేవాళ్ళు. మా ఫాదరే వాళ్ళు చెప్పేవాళ్ళట, మా ఫాదరే అంటూ ఉండేవాడు. అలాంటి వాతావరణంలో వాళ్ళు పెరిగారు. అలాంటి వాళ్ళని కూడా దేవుడు ఎలాగో వెతికాడో చూడండి ప్రియులారా. తర్వాత ఒకసారి మా ఫాదర్కి యాక్సిడెంట్ అయ్యి పడిపోయి పక్కటెముక విరిగింది. అప్పుడు దేవుడు మా ఫాదర్తో దేవుడు మాట్లాడినాడు, గాయములు చేయువాడని నేనే, గాయములు కట్టువాడని నేనే. ఆ తర్వాత ఒకసారి మా ఫాదర్ పడి ఇక్కడ కాలర్ బోన్ విరిగింది. ఆ తర్వాత బాగా సిక్నెస్ అయ్యి మా ఫాదర్కి షోల్డర్ డిస్లోకేట్ అయిపోయింది. హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆయనకి ఎనస్థీషియా ఎక్కట్లేదు. బికాజ్ ఫ్రమ్ 11 సంవత్సరాల నుంచి ఆయన డ్రింక్ చేస్తూ ఉండేవాళ్ళు కాబట్టి ఆయనకి ఎనస్థీషియా ఎక్కట్లేదు. ఎక్కువ ఎనస్థీషియా ఇస్తే ఆయన చనిపోతారేమో అని మా మదర్కి చెప్పి భయపెట్టిస్తూ ఉన్నారు డాక్టర్లు. మా మదర్ లేదు, మా సంఘస్థులకి మా ప్రభు బిడ్డలకి చెప్పి మేము ప్రార్థన చేస్తామని మా మదర్ చెప్పినారు అప్పుడు. అలాగే ఇంకోసారి ఇక్కడికి వచ్చారు. ఇవన్నీ నేను మా ఫాదర్కి చెప్పినాను ప్రియులారా. దేవుడు నీ చుట్టూ ఎలా తిరుగుతున్నాడో చూడండి. ఎక్కడ ముందు చెవు దగ్గరికి వచ్చాడు, తర్వాత ఎక్కడి దగ్గరికి వచ్చాడు, పక్కటెముక దగ్గరికి వచ్చాడు, తర్వాత కాలర్ బోన్ దగ్గరికి వచ్చాడు, తర్వాత ఎక్కడి దగ్గరికి వచ్చాడు, షోల్డర్ దగ్గరికి వచ్చాడు, గొంతు దగ్గరికి వచ్చాడు. డాడీ నువ్వు చూస్తూ ఉంటే నీ హృదయం చుట్టూ దేవుడు ఎలా తిరుగుతూ ఉన్నాడో చూడు. ఎందుకంటే దేవుడు పాపులారా పొండి అనే దేవుడు కాదు, నరులారా తిరిగి రండి అని చెప్పే దేవుడు. నీ చుట్టూ ఎలాగ తిరుగుతున్నాడో చూడు. హి వెప్ట్. నేను ఆ విషయాలు చెప్పినప్పుడు మా నాయన ఎంతో ఏడ్చినాడు. ఆ దినాల్లో నాకు ఈ విషయాలు ఏం తెలియలేదురా, ఈ విషయాలు ఏమి నాకు అర్థం కాలేదురా అని ఈ 4 నెలలు ఆయన తన రూమ్లో ప్రార్థన చేస్తూ బైబిల్ చదువుతూ ఉంటూ నేను చూశాను ప్రియులారా. చూడండి ప్రియులారా, దేవుడు ఆయన్ని వెదకాలని ఆశిస్తాడు. ఆయన్ని వెదకాలని ఇస్తాడు. మనం వెదకపోతే ఒక దినం వస్తుంది ప్రియులారా, దేవుని సమయం అయిపోతుంది. ఆయన ముందు తెగుళ్ళు నడుచును. The fevers go before him. Pestilences marches before him. Plagues follow him. That's what Bible says. That's what we are seeing. జ్వరములు వెళతాయట, తెగుళ్ళు నడుస్తాయట. తెగుళ్ళు, జ్వరములు అవే మనం చూస్తూ ఉన్నాం మన చుట్టూ. What does it shows? Jesus is going to come. యేసు రాబోతూ ఉన్నాడు. సిద్ధపడ్డామా? సిద్ధపడుతున్నామా? ఆయనకు మొరపెడుతున్నామా? ఇట్స్ అ వెరీ డేంజరస్ థింగ్ మై డియర్ పీపుల్. చూడండి, దేవుడికి ఎవ్వరు శత్రువులు లేరు ప్రియులారా, ఎవరు శత్రువులు లేరు. యూదా గురించి మనం విన్నాం. యూదాకి దేవుడు ఏమన్నాడు తెలుసా? స్నేహితుడా. ఆయన అప్పగించడానికి వచ్చినప్పుడు ఏమన్నాడు? ఎందుకంటే గాడ్ డిడ్ నాట్ సీ జూడా యాజ్ ఎనిమీ. హీ సెడ్ స్నేహితుడా, చెలికాడా. బట్ దట్స్ నాట్ ద ఫుల్ స్టోరీ మై డియర్ పీపుల్. గాడ్ హ్యాస్ గాట్ ఎనిమీస్. చూడండి, లూకాసు వార్త 19వ అధ్యాయం, లూకాసు వార్త 19వ అధ్యాయం 27వ వచనం. లూకాసు వార్త 19వ అధ్యాయం 27వ వచనం. మరియు నేను తమ్మును ఏలుటకు ఇష్టము లేని నా శత్రువులను ఇక్కడికి తీసుకొని రండి, నా ఎదుట సంహరించుడి. ఈ మాటలు కొన్ని బైబిల్ వర్డ్స్ ఆఫ్ క్రైస్ట్ ఇన్ రెడ్, కొన్ని బైబిల్లో యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటలు ఎర్ర అక్షరాలతో రాయబడి ఉన్నాయి ప్రియులారా. చూడండి, ఈ మాటలు ఎర్ర అక్షరాలతో రాయబడి ఉన్నాయా లేవా? ఇది నేను బోధ చేస్తూ నా సొంత మాటలు నేను చెప్తున్నానా? ఇట్స్ ద వర్డ్స్ ఆఫ్ గాడ్, వర్డ్స్ ఆఫ్ క్రైస్ట్ ఇన్ రెడ్. మరియు నేను తమ్మును ఏలుటకు ఇష్టము లేని నా శత్రువులు. ఎవరు దేవుని శత్రువులు? దేవుడు మనలను ఏలుటకు ఇష్టము లేనటువంటి మనసు కలిగిన వాళ్ళు. చూడండి ప్రియులారా, మనకి ఫ్రీ విల్ ఇచ్చాడు. ఫ్రీ విల్ అంటే దేవుని స్వరూపంలో మనల్ని సృష్టించాడు. అంటే దేవుడు మనల్ని దీవించాలంటే దీవించవచ్చు, ఆయనకి ఇష్టం లేదంటే దీవించడు. He has got a free will. Of course, he blesses each and everyone who comes to him. ఆయన తన దగ్గరికి వచ్చే వారిని ఎవరిని ఆయన త్రోసివేయడు, అందరినీ ఆయన ప్రేమిస్తాడు, దీవిస్తాడు. కానీ అది ఆయన ఇష్టం. అలాగే మనల్ని కూడా దేవుడు ఫ్రీ విల్ బీయింగ్గా సృష్టించాడు. ఆయన ఏలిక నీ జీవితంలో ఇష్టం లేకపోతే నిన్ను నీ ఇష్టానుసారంగా జీవించనిస్తాడు నీవు జీవించినంత కాలం.
ఎందుకంటే గాడ్ విల్ నాట్ వయలేట్ హిస్ ప్రిన్సిపల్స్ ఆఫ్ వర్కింగ్. ఆయన తన నిబంధన, తన యొక్క పద్ధతిని మార్చుకోడు. హీ హ్యాస్ గివెన్ ఏ ఫ్రీ విల్ పర్సన్, ఫ్రీ విల్ బీయింగ్ యాజ్ గాడ్ హ్యాస్ క్రియేటెడ్ అస్. స్వీయ చిత్తము కలిగినటువంటి వారిగా దేవదూతల్ని మనల్ని సృష్టించాడు. అందుకని కొంతమంది దేవదూతలు ఆయనకి విరోధంగా తిరుగుబాటు చేస్తే వెళ్ళిపోని అన్నాడు దేవుడు. He threw them out of the heaven. అలాగే ఆయన ఏలిక మన జీవితంలో ఇష్టం లేకపోతే నీ ఇష్టానుసారంగా జీవించడానికి వదిలేస్తాడు ఈ లోకంలో. కానీ అంత్య దినము, తీర్పు తెచ్చబోయే దినం ఒకటి ఉంది. ఆ దినం ఈ మాట చెప్తాడు. ఇప్పుడు చెప్పట్లేదు. ఇప్పుడు కృపతో ఆయన కృపకాలం కాబట్టి చేతులు చాచి, రావయ్యా, నీకోసం నేను చనిపోయానయ్యా, నీకోసం నేను రక్తం కార్చానయ్యా, నువ్వెందుకు చావాలయ్యా, నువ్వెందుకు నశించిపోతావయ్యా, దుష్టులు చచ్చిపోవటంతో నాకు ఇష్టం లేదయ్యా అని ఈ కాలమంతా నీకు చెప్తా ఉన్నాడు. కానీ ఒక దినం అలా చెప్పడు దేవుడు. ఎందుకంటే ఇది నా మాటలు కాదు. ద వర్డ్స్ ఆఫ్ క్రైస్ట్ ఇన్ రెడ్. మరియు నేను తమ్మును ఏలుటకు ఇష్టము లేనటువంటి వారిని, లేని నా శత్రువులను ఇక్కడికి తీసుకుని వచ్చి నా ఎదుట సంహరించుడి. చూడండి ప్రియులారా, అలాంటి శత్రువులు మౌదమా? యేసయ్య లాంటి మిత్రుడికి తన ప్రాణమునర్పించి నిన్ను విమోచించినటువంటి దేవుడికి, తన రక్తమునిచ్చి నిన్ను కొన్నటువంటి దేవుడికి నువ్వు శత్రువు అవుతావంటావా? నువ్వెంత బుద్ధిహీనుడు! నీకన్నా బుద్ధిహీనుడు ఇంకెవరన్నా ఉన్నారా? నో. అందుకనే నేను ప్రియులారా, ఒక పాట ఉంది, ఒక పాట నేను ఇక్కడ యవనస్తులకు కూడా యూత్ మీటింగ్లో నేర్పించాను. మనకు అలాంటి మనసు ఉంటుంది ప్రియులారా. దేవుడు ఎంత మంచివాడో తెలియక మన హృదయంలో ఆయన రాజ్యం వెళ్ళడానికి ఇష్టపడం. ఒక్కోసారి మా ఫ్యామిలీ ప్రేయర్లో క్విక్గా, క్రిస్ప్గా మేము పాట పాడి ముగించి ఏదో మీటింగ్కి వెళ్ళాలనో, ఎప్పుడు అలా చేయము. ఎప్పుడన్నా పొరపాటుని త్వరగా మీటింగ్కి వెళ్ళాలనో, త్వరగా బయటికి వెళ్ళాలని చిన్న పాట పాడుకొని త్వరగా వెళ్ళిపోవాలనుకున్నప్పుడు we sing this song, this beautiful chorus, reign in me, sovereign Lord, reign in me, reign in me, sovereign Lord, reign in me, captivate my heart, let your kingdom come, establish there your throne, let your will be done, reign in me, sovereign Lord, reign in me, reign in me, sovereign Lord, reign in me. ప్రభువా, నా హృదయంలో నీవు ఏలు ప్రభువా, నీ రాజ్యం నా హృదయంలోనికి రానివు ప్రభువా, నాకు తిరుగుబాటు చేసే హృదయం ఉంది ప్రభువా, నీ సింహాసనము నా హృదయంలోనికి రానిమ్ము ప్రభువా, నీ యొక్క సింహాసనాన్ని నా హృదయంలో నిలబెట్టు ప్రభువా, ఎస్టాబ్లిష్ ఇట్ లార్డ్. ఈ 4 లైన్ల కోరస్ పాడుతూ ఉంటాం. పాడండి ప్రియులారా. దేవుడు మన యొక్క తిరుగుబాటు చేసే హృదయాన్ని, దేవుడు మన హృదయాన్ని ఏలిక చేస్తే అది ఎంత గొప్ప ఆశీర్వాదమో రుచి చూసిన వాడికే తెలుస్తుందయ్యా, రుచి చూసిన వాడికే తెలుస్తుంది ప్రియులారా. ప్రియులారా, ఎంత మంచి దేవుడిని మనం కలిగి ఉన్నాం. ఆయన శత్రువులుగా మనకు ఉండటానికి కాదు ప్రియులారా దేవుడు మనల్ని పిలిచింది. చూడండి, యాకోబు పత్రిక 2 వచనాలు చూసుకొని మనం ముగించేసుకుందాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. చూసారా ప్రియులారా, దేవునికి శత్రువు మనం అవగలం. ఎప్పుడో తెలుసా? నిన్ను ప్రేమించినటువంటి యేసుక్రీస్తు ప్రభువును వదిలి ఈ లోకాన్ని స్నేహించి, ఈ లోకంతో స్నేహం చేసి దేవుని రక్షణని నీవు తృణీకరిస్తే నీవు ఏమవుతావో తెలుసా? ఈ దినము నిన్ను ప్రేమిస్తూ ప్రభువు పిలవచ్చు, కానీ ఒక దినము నీవు దేవుని శత్రువై తరతరాలకి నిలిచిపోయి ఉంటావు. ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అండ్ ఎవర్ అండ్ ఎవర్, unending, you will remain as the enemy of God. This is the truth of God. This is the truth of God.
My dear young people, once again, at the cost of repetition, I want to tell this. I am not telling all of these things for the sake of being harsh with you. మీతో ఏదో కఠినంగా నేను మాట్లాడాలని ఈ మాటలు నేను మాట్లాడలేదు. These are the two sides of the truths which if I do not speak, I will be a false prophet. అందుకనే నేను ఈ సత్యాలను మీకు చెప్తున్నాను. చివరిగా ఈ మాట చెప్పి చూపించి ముగించాలనుకుంటున్నాను ప్రియులారా. భయపడద్దు ప్రియులారా, భయపడాల్సిన అవసరం లేదు. మొదటి తెస్సలోనికలు 5వ అధ్యాయము 9వ వచనము. మొదటి తెస్సలోనికలు 5వ అధ్యాయము 9వ వచనము. ఎందుకనగా మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించెను గాని ఉగ్రత పాలవుటకు నియమించలేదు. దిస్ ఈజ్ ద గ్రేట్ హోప్ దట్ వీ హ్యావ్ ఇన్ జీసస్. అందుకనే మనం చాలాసార్లు ఈ మంచి పాటలు పాడుతూ ఉంటాం ప్రియులారా. భయమేలా జనులారా ప్రియ రక్షకుని చేరని. జయశీలుండైనటువంటి యేసు మనకున్నాడు ప్రియులారా. ఇట్స్ ట్రూ దట్ God is going to judge this world, but once again, that's not the end of the story. There is therefore now no condemnation on those who are in Christ Jesus. That's also the part of the story. దేవుని ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసు ద్వారా మనకి విమోచన, విడుదల, రక్షణ పొందుటకే దేవుడు మనల్ని పిలిచినాడు కానీ ఉగ్రత పాలవుటకు కాదు.